కార్తీక వనభోజనాలు లేక కార్తీక సమారాధనలు, వన సమారాధనలు అనే పేరుతో చేసుకునేటటువంటి వాటిల్లో ఏ తోటలకైతే వెళ్ళి మనం ఈ అర్చనలు చేసుకుంటామో, సమారాధన చేసుకుంటామో అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. లేకపోయినట్టయితే ఉసిరి కొమ్మనైనా పాతి మనం అక్కడ పూజ నిర్వహించాలి అని మనకి పెద్దలు చెప్పారు. ఎందుకు ఉసిరి చెట్టుకే ఇంత ప్రాధాన్యం? ఉసిరి చెట్టు గాలి సోకినా, ఉసిరి చెట్టు నీడలో కూర్చున్నా, అంటే ఆ చెట్టు మించి వచ్చేటటువంటి గాలి సోకినా చాలు ఎంతో ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. సంవత్సరం అంతా ఉసిరి చెట్టు యొక్క నీడలో ఉండడం కానీ, ఉసిరి గాలి సోకడం కానీ అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. కనీసం ఈ కార్తీక మాసంలోనన్నా నెలంతా ఉసిరి చెట్టుని పూజించగలిగితే చాలా గొప్ప. పూర్వం ప్రతి వాళ్ళు తమ పెరట్లో ఉసిరి చెట్టును మాత్రం తప్పనిసరిగా ఉంచుకునేవారు. ఎందుకంటే దానికి రోజు ఆరాధన చేస్తే సాక్షాత్తు నారాయణుడికి ప్రతిరోజు ఆరాధన చేసినటువంటి ఫలితం లభ్యమవుతుందని. అంతేకాకుండా ఉసిరి చెట్టుకు పోసేటటువంటి నీళ్లు కూడా చెడు నీళ్లు, చెత్త నీళ్లు, ఒకసారి వాడినటువంటి నీళ్లు, చేతులు కడుక్కున్న నీళ్లు ఇట్లాంటివి పోసేవాళ్ళు కాదు. స్వచ్ఛమైనటువంటి నీరు, తులసికి ఏ రకంగా పవిత్రమైనటువంటి నీటితోనే తులసి చెట్టుకి తులసి కోటలో నీళ్లు పోస్తామో అంత పవిత్రంగానే ఉసిరి చెట్టుకు కూడా నీళ్లు పోస్తూ దాని మానుకి పసుపు కుంకుమలు పెట్టి ఆరాధించటం తప్పనిసరిగా ప్రతి ఉసిరి చెట్టుకి మొదట్లో పసుపు కుంకుమ పెట్టింది మనకు కనపడుతూ ఉంటుంది. ప్రాచీనంగా మనకు వస్తున్న ఒక పద్ధతి. ఎందుకు ఉసిరి చెట్టుకి ఇంతటికి ప్రాధాన్యం కలిగి ఉంది అంటే, ఉసిరి ఒక్కటే సంవత్సరం అంతా ఎటువంటి అనుపానమైనటువంటి విషయాలు కూడా లేకుండా నిలవ ఉండగలిగినటువంటి పుల్లని పదార్థం. అంటే మిగిలిన వాటిల్లో నూనెలు మొదలైనవి వేసుకోవాలి. ఒక్క ఉసిరి విషయంలో కనుక అయినట్టయితే దాన్ని ఎండబెట్టి కూడా ఉంచుకోవచ్చు, లేదంటే దాన్ని తొక్కి ఉప్పు వేస్తే చాలు. ఉప్పు పసుపు వేసినట్టయితే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. దీంట్లో ఉన్న మరి ఒక విశిష్టమైన లక్షణం ఏమిటంటే, ఎంత నిలవ ఉన్నా పోషక విలువలు పోవు. ఒక్క ఉసిరికాయలో 6 నిమ్మకాయలలో ఉండేటటువంటి విటమిన్ సి ఉంటుంది అని చెప్తారు. ఇది మనకి తెలియచెప్పడానికి ఇది పండుకుండేటటువంటిదే కాదండి, ఆ చెట్టు గాలికి కూడా ఉన్నటువంటి లక్షణం గనక ఉసిరి చెట్టు కింద ఉండమని ప్రత్యేకంగా సంవత్సరం అంతా చేస్తారు. చేర్చి తప్పనిసరిగా చేయండి, మీకు దీనివల్ల పుణ్యం వస్తుందని చెప్తే చేస్తారు గనక కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద ఉండండి. ఉసిరికాయ తినండి తప్పనిసరిగా. ఎప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మర్నాడు ద్వాదశి నాడు తప్పనిసరిగా ధాత్రీ ఫలంతో చేసినటువంటిది ఏదైనా తినాలి. అలాగే నివేదన చేయడానికి కూడా అప్పుడే కసరకసరుగా ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరికాయలు పండవు. చైత్రామలకం అంటారు. ఆయుర్వేదానికి పనికొచ్చేవి చైత్రమాసంలో బంగారు రంగులో పండినటువంటి ఉసిరిపళ్ళు మాత్రమే బంగారు రంగులో ఉంటాయి. ఇప్పటికి ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. వీటిని చక్కగా కోరి వాటిలో కొబ్బరి మొదలైనవి కలిపి దేవుడికి నివేదన చేసి ప్రసాదంగా పెట్టే పద్ధతి కూడా పెట్టారు. అంటే చలికాలం వస్తోంది, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఏదైనా కొంచెం అనారోగ్యం చేయవచ్చు, మీ జాగ్రత్త మీరు పడండి అని ఆరోగ్య సిద్ధాంతం చెప్తూనే ఉన్నారు. మరో పక్కన అది విష్ణు స్వరూపం గనక చెట్టల్లో తాను అశ్వత్థమనే చెప్పాడు. అశ్వత్థమే కాకుండా ఈ ధాత్రి కూడా ఈ రూపంలో విష్ణువు యొక్క అంశం ఉంటుంది. తప్పనిసరిగా కార్తీక మాసంలో మాత్రం ఉసిరి చెట్టులో నారాయణ అంశ ఉండి తీరుతుంది గనక దాన్ని పూజించడం అనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనకి చెప్పారు. ఇది ఒక్క కార్తీక సమారాధన సమయంలో పూజించడమే కాదండి, తులసికి వివాహం చేసే సందర్భంలో కూడా తులసికి ఉసిరి చెట్టుకి వివాహం చేస్తారు. తులసి లక్ష్మీ స్వరూపంగా, ఉసిరి నారాయణ స్వరూపంగా భావించి, అంటే ఈ రెండింటినీ ఆరాధించడం అన్నది ఈ కార్తీక మాసం అంతా తప్పనిసరిగా అందరూ చేయాల్సిన పని. ఆరాధించినటువంటి చెట్టుని పూజ చేయడమే కాదు, దాని యొక్క ఫలాన్ని ఉసిరికాయని కూడా తినడం తప్పనిసరిగా ఆరోగ్యానికి మేలు కలిగించే అంశం.